ఎప్పుడైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి తెలిసిందో రేవంత్ అన్న టెన్షన్లో ఉన్నాడు, షాక్లో ఉన్నాడు, పరేషాన్లో ఉన్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఎందుకంటే 100% 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి నియోజకవర్గం ఒకటి చెన్నూరు, రెండోది జగిత్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. మిగతా అన్నీ కూడా దాదాపు పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 9 మంది నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగిత్యాలో ఇప్పటికిప్పుడు సర్వే చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిచేటటువంటి అవకాశాలు 70% ఉన్నాయి. ఒకవేళ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి గెలిచేటటువంటి సిచ్యువేషన్స్ 100% ఉన్నాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోకపోయినా జీవన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా జీవన్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసినటువంటి ఒక ఫోటో కూడా ఎక్స్క్లూజివ్గా మన దగ్గరకు వచ్చింది. ఆ ఫోటో కూడా నేను మీకు ఒకసారి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ ఫోటోకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మీరు చూడొచ్చు. సో జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో కేటీఆర్ డిస్కస్ చేసినటువంటి పరిస్థితి, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో జీవన్ రెడ్డి కూడా హ్యాపీగా కేటీఆర్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు, కేటీఆర్తో డిస్కస్ చేసిండు. ఆల్రెడీ జీవన్ రెడ్డి కేసీఆర్తో కూడా ఫోన్ టచ్లో ఉన్నాడట, కేటీఆర్తో కూడా ఫోన్ టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుమారు 15 మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి సో కేటీఆర్తో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కండువా కప్పినటువంటి, ఐ మీన్ షాల్వా కప్పిండు, కండువా కూడా కాదు షాల్వా కప్పినటువంటి ఆ ఫోటో మీరు చూడొచ్చు. తర్వాత జీవన్ రెడ్డికి బొకే ఇచ్చినటువంటి ఆ ఫోటో కూడా చాలా క్లియర్గా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కేటీఆర్ జీవన్ రెడ్డితో చాలాసేపు మాట్లాడిండట, సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వీడియో కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. సో జీవన్ రెడ్డి ఇంటి ముందు మొత్తం కూడా కేటీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలను అన్నిటిని కూడా జీవన్ రెడ్డి తన ఇంటి ముందు, తన ఆఫీస్ ముందు తొలగించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎక్కడికక్కడ 6 గ్యారెంటీలకు సంబంధించిన పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి కంప్లీట్గా తీసేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఫోటో ఒకవైపు, మరోవైపు కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో, హరీష్ రావు ఫోటో కూడా జీవన్ రెడ్డి ఇంటి ముందు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం.